హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. పోలీ పాడ్యమి ఎప్పుడు వచ్చింది? పోలీ స్వర్గం అంటే ఏమిటి? పోలీ రోజు ఎన్ని దీపాల ఒత్తులు వెలిగించాలి? కార్తీక మాసం ఆఖరి రోజు పోలీ స్వర్గం. పోలీ స్వర్గం 2024 డేటు. కార్తీక నెల అంతా ప్రత్యేకమే. అయితే ఉత్తాన ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు చాలా ప్రత్యేకం. ఆ తర్వాత మళ్ళీ కార్తీక మాసం ఆఖరి రోజున పోలీ స్వర్గం విశేషమైనది. స్వర్గం 2024 డేట్. నవంబర్ 2న ప్రారంభమైన కార్తీక మాసం డిసెంబర్ 1 ఆదివారం అమావాస్యతో ముగుస్తుంది. కార్తీక మాసం ఆఖరి రోజు పోలీ స్వర్గం. ఆ మరునాడు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. మొదటి రోజు వచ్చే పాడ్యమిని పోలీ స్వర్గం అంటారు. ఈరోజు లేకువజామున దీపాలు వదలడంతో కార్తీక మాసం పూర్తి అవుతుంది. నెల రోజుల పాటు కార్తీక మాసం నియమాలు అనుసరించిన వారు పోలీ స్వర్గం రోజు దీపాలు వెలిగిస్తారు. ఇంతకీ ఆ రోజుని పోలీ స్వర్గం అని ఎందుకు అంటారు? ఎవరి పోలి, దేనికి సంబంధించిన కార్తీక పురాణంలో ఒక కథ ఉంది. పోలీ స్వర్గం అంటే ఏమిటి? పోలీ స్వర్గం అంటే ఒక అందమైన తెలుగింటి మహిళా కథ. పురాణాల ప్రకారం కృష్ణానది తీరంలో ఒక గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఈ మొత్తం 5 కోడళ్ళు ఉండేవారు. వారందరిలో చిన్న కోడలే పోలి. తనకు చిన్నప్పటి నుంచి పూజలు చేయడం, దేవుని ఆరాధించడం వంటి అలవాటు ఉండేది. ఇది తన అత్తకు ఏమాత్రం నచ్చేది కాదు. పోలికి చుక్కలు. పోలి అత్త తన అలాంటి భక్తురాలు మరొకరు లేరని భ్రమలో ఉండేది. ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులను పాటించే హక్కు తనకు మాత్రమే ఉండేదనే అహంకారంతో ఉండేది. అందుకే ఈ కార్తీక మాసం వచ్చిందంటే చాలు చిన్న కోడలను తప్ప మిగిలిన 4 కోడలను వెంట పెట్టుకొని వెళ్ళి స్నానం చేసి దీపాలను నదిలో వదిలొచ్చేది. అయితే తన చిన్న కోడలను పాలదీపం పెట్టకుండా అత్తమ్మ చేసిన పోలికి చిక్కులు ప్రయత్నాలు ఏమాత్రం సాగలేదు. దీపాలను అందుబాటులో లేకుండా చేసినప్పటికీ పోలి ఇంటి సమయంలోనే పత్తి చెట్టు నుంచి కొంత దూదిని తీసుకొని దాంతో ఒత్తులు చేసుకొని కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం కూడా ఎవరికి కనబడకుండా మేదర బట్టను కప్పేది. ఇలా పోలి కార్తీక మాసం అంతా దీపాలను వెలిగించేది. ఈ నేపథ్యంలో కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య రోజున నది స్నానం చేసి దీపాలను నదిలో వదిలేందుకు అత్తగారు బయలుదేరారు. అయితే వెళ్తూ పోలికి ఆ రోజున దీపాలను వెలిగించే తీరిక లేకుండా ఆ పనులన్నీ అప్పగించింది. అయినా కూడా పోలీస్ ఎప్పట్లాగా తన పనులన్నీ వేగంగా పూర్తి చేసి అన్ని కష్టాలను అధిగమించి కార్తీక దీపాన్ని వెలిగించేది. తన భక్తి శ్రద్ధలతో చూసి దేవదూతలు ముచ్చటపడ్డారు. వెంటనే తన స్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పక విమానంలో వచ్చారు. అది చూసిన అత్త తన 4 కోడలను అది తమ కోసమే వచ్చిందని సంతోషించారు. అయితే అందులో తన దేవదూతలు ముచ్చట్లు పోలి ఉండేసరికి షాక్ అయ్యారు. వారు కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే తొందరలో పోలే కాళ్ళు పట్టుకొని వేడుకున్న ప్రయత్నం లేకపోయింది. విమానంలో దేవదూతల పోలిక మాత్రమే స్వర్గానికి చేరుకునే అర్హత ఉందని, ఎవరికైతే నిష్కలమైన మనసు ఉందో వారికి మాత్రమే స్వర్గానికి అనుమతి లభిస్తుందని చెప్పారు. ఒక్క దీపం. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పోలిక గుర్తు చేసుకుంటాము. అమావాస్య ముగిసిన మరుసటి రోజు ఉదయాన్నే ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఇలా వదిలిన అరటి దీపాలలో పోలిని చూసుకుంటారు. కార్తీక మాసంలో 4 రోజుల పాటు దీపాన్ని వెలిగించలేని వారు ఒక్క రోజైన 30 ఒత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసం ఒక్క దీపం మొత్తం దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. కార్తీక మాసంలో దీపాలను వెలిగిస్తే ఆ బొందితో స్వర్గానికి చేరుకుంటాము లేదా అన్న సంగతి పక్కన పెడితే, ఎవరైతే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజిస్తారో, ఆడంబరాలు లేకుండా పూజలు చేస్తే పుణ్యం ఫలితం అదంతటా అదే వస్తుందని ఈ కథ సారాంశం. అహంకారంతో చేసే పూజల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఈ కథ హెచ్చరిస్తుంది. అలాగే అత్తాకోడళ్ళ మధ్య సత్సంబాలు ఉండాలని నీతిని కూడా చెబుతుంది కథ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్. మై విశ్వతేజ.